హత్య అంటే ఇద్దరు స్నేహితులు లేకపోతే ఇద్దరు వ్యాపార భాగస్వాములు ఎప్పటి నుంచో కలిసి అనేక వ్యాపారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే వ్యక్తిగత కారణాలు, ఆర్థిక సంబంధ వ్యవహారాలు, వ్యాపార లావాదేవీల్లో వచ్చిన గొడవలో ఒక దారుణం అయితే జరిగింది. ఒక అమానుషమైన మర్డర్ జరిగిపోయింది. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్దించి చంపేశాడు. లక్ష్మీనాయుడు తన ఇద్దరు సోదరులతో బైక్పై వెళుతుండగా, భాస్కర్, పవన్ వాళ్ళిద్దరు సోదరులతో. ఇది జరిగింది 2వ తేదీ. మనం మాట్లాడుకుంటోంది 22వ తేదీ. అంటే 20 రోజుల తర్వాత రాష్ట్రంలో ఈ హత్య ఎందుకు సంచలనంగా చర్చలోకి వచ్చింది. రోజు అనేక క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మాటకొస్తే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రకరకాల కారణాలతో, రకరకాల భావోద్వేగ సంబంధాలతో, ఆర్థికపరమైన వ్యవహారాలతో కిడ్నాప్లో, మర్డర్లో, లేకపోతే రకరకాల బెదిరింపు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి ఒక హత్యను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి ఒక కులం యాంగిల్ అంటగట్టి ఒక కుల కంపు రాజకీయం చేస్తోంది ఎవరు? ఖచ్చితంగా ఒక యువకుడు చనిపోయాడు, అది బాధాకరమైన విషయమే. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసి హోంమంత్రి అనిత, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, ఇది గతంలో ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరుకు సంబంధించి అక్కడ ఒక ప్రాంతంలో జరిగిన హత్య. అంటే ఆ స్థాయిలో ఎందుకు రివ్యూ చేయాల్సి వచ్చింది? దీని మీద ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అత్యంత వేగంగా విచారణ చేయాలని సాక్షాత్తు సీఎంఏ ఎందుకు ఆదేశించాల్సి వచ్చిందంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఆయన చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పెట్టుబడిదారులు, డబ్బు పెట్టేవాడు చూసేది ఏంటంటే, నాకు అక్కడ సేఫ్టీ ఉందా నా వ్యాపారానికి, లాభాల కన్నా ముందు అది చూసుకుంటారు. ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఈ మర్డర్లు, లేకపోతే కిడ్నాప్లు, దొమ్మీలు, కొట్లాట్లు ఉంటే అక్కడికి ఎవడు రాడు డబ్బులు పెట్టడానికి. వ్యాపారం సంగతి దేవుడు ఇంకో చోట పెట్టుకుంటాడు. అందుకని డే 1 నుంచి సీఎం మీద చాలా స్ట్రింజెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అయినా అడపదడప జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక్క రోజుల్లో మొత్తం ఎలిమినేట్ చేసేసి లా అండ్ ఆర్డర్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఒక మర్డర్ జరగలేదు, ఒక కిడ్నాప్ జరగలేదు, ఒక దొమ్మి జరగలేదు అనడానికి కుదరదు. సరే, కీపింగ్ అసైడ్ ఇట్, ఎందుకు ఈ హత్యని కుల యాంగిల్ తీసుకొచ్చారంటే, చంపింది అంటే కారుతో గుద్దించి చంపింది ఒక కమ్మ సామాజిక వర్గానికి, కమ్మ కులానికి చెందిన వ్యక్తి. చనిపోయింది ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. సరిగ్గా ఇక్కడే రాజకీయం చేయడానికి అవకాశం దొరికేసింది. ఎవరికి? ఇంకెవరు? ఏం దొరుకుతుందా రాష్ట్రంలో? ఏ చిన్న ఇన్సిడెంట్ దొరికితే దాన్ని మొత్తం పెద్దగా ఫ్లేరప్ చేసేసి, అదిగో కమ్మ వర్సెస్ కాపు, అదిగో టీడీపీ వర్సెస్ జనసేన, అదిగో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అని ఏదో ఒకలాగా ఆ కుల చిచ్చు రేపేసి దాంట్లో మంటలు కాచుకోవాలని చూసే పార్టీ ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అసలు హత్యా రాజకీయాలు, ఈ కొట్లాటలు, వీటికి పెట్టింది పేరు ఏ పార్టీ, ఎవరు, ఎక్కడ ఆజ్యం పోశారు అందరికీ తెలుసుగా, రాష్ట్ర ప్రజలందరికీ. ఆ చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు. రాజకీయం కోసం ఏదన్నా చేయొచ్చు, తన నమ్ముకున్న వాళ్ళైనా అవతల వాళ్ళైనా కూడా అని నిరూపించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ పరంపర, ఆ మైండ్ సెట్స్, దాంతోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. దాంతోనే ఆయన పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈ మర్డర్, తాజాగా కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారి మీద చేసిన వ్యాఖ్యలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక వివాదం సమసిపోయింది. అది ఎందుకు సమసిపోయింది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా హుందాగా స్పందించడం వల్ల అది ఫ్లేరప్ అవ్వలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయడం వల్ల ఫ్లేరప్ అవ్వలేదు. లేకపోతే కులచిచ్చి రావడానికి ట్రై చేశారుగా, కమ్మా కాపు వర్సెస్ ట్రై చేశారుగా. అంతెందుకు, అసలు అమరావతి అనే రాజధాని ప్రాంతానికే కులాన్ని అంటగట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. దేశంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఒక ప్రాంతానికి కులాన్ని అంటగడతారండి ఎవరైనా? బట్ చేశారు వైసీపీ వాళ్ళు. అమరావతికి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు. ఇవాళ కూటమి అధికారంలో ఉన్న 164 సీట్లతో 3 పార్టీలు కలిసి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఏ ఒక్క కులము ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు నడిపారా? ఇప్పుడు నడుపుతున్నారా? ఒక రాష్ట్రంలో ప్రెడామినెంట్ గా కొన్ని సామాజిక వర్గాలు బలంగా ఉండొచ్చు. బలం అంటే సంఖ్యలో నేను చెప్తున్నాను.
వాళ్ళు ఆర్థికంగా బలవంతులు కాకపోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీలో అధిక సంఖ్యాకులు, తర్వాత ఎస్సీలు, ఇప్పుడు అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ తర్వాతే కదా సంఖ్యాపరంగా చూసుకుంటే. అంటే ఏ ఒక్క కులమో ఓట్లేసేస్తే, ఏ ఒక్క కులమో మీ వెనకాల ర్యాలీ అయితే అధికారంలోకి వస్తారా? ఎందుకు ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు? ఓ పక్క రాష్ట్రంలో ఏం మాట్లాడుకుంటున్నాం గత కొద్ది రోజులుగా, గూగుల్ లాంటి ఒక సంస్థలు, మెటా లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆలోచిస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి, లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక అతిపెద్ద డేటా సెంటర్ అమెరికా బయట ఇక్కడ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుంది అని ఒక పక్కన మాట్లాడుకుంటున్నాం. ఇంకో పక్కన ఇదిగో ఈ కులాలు, కంపులు, రొచ్చు. ఒక పాస్టర్ హత్య జరిగితే దానికి మతం యాంగిల్ అంటగట్టేస్తారు. హిందూ వర్సెస్ క్రిస్టియన్ తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ప్రయత్నం. ఎవరినో చంపితే ఏదో కారణం అయితే దానికి కమ్మ, కాపు, చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ ఏంటిది? అంటే ఇంకా ఎంతకాలం మీరు ప్రజలను మభ్య పెడతారు? ఇంకా ఎంతకాలం వాళ్ళ ఎమోషన్స్తోనూ, లేకపోతే సరే ఇంకా కులం అనే యాంగిల్ అన్ఫార్చునేట్లీ ఉంది. కులం లేకుండా దేశంలో రాజకీయం జరగదు, ఒప్పుకోవాలి. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కానీ అది మాత్రమే కారణం కాదు. కమ్మ కులస్తులందరూ లెస్ దెన్ 7-8% ఓట్లు వేసేస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతారా? అరౌండ్ 20% ఉన్న కాపులు ఓట్లేస్తేనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారా? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే. వీళ్ళు మాత్రమే ఓట్లేశారు గతంలో ఆయనకు 151 సీట్లు రావడానికి. అంటే ఎందుకు మారదు ఆలోచన ధోరణి? ఎందుకు మారదంటే, ఎందుకు మార్చుకోకూడదంటే, కరెక్ట్గా ఆ బలహీనతల ఆధారంగానే ప్రజల్ని అదే ఫ్రేమ్లో పెట్టి కొట్టుకునేలా చెయ్యాలి. ఆ ఫ్రేమ్కి బయటకు వచ్చేస్తే, బియాండ్ దట్ ఆలోచిస్తే వీళ్ళ ఆటలు సాగవు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీ అయినా కూడా, కుల రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా కూడా. రాజకీయం దాకా ప్రభుత్వం వచ్చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, పాలన, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు. ఎందుకు ఆస్ట్రేలియాలో 10 రోజులు లోకేష్ ఆయన తిరగాలి? ఇవాళ ఎందుకు మళ్ళీ దుబాయ్కి చంద్రబాబు నాయుడు వెళ్ళాలి? ఆయన వయసు, ఆయన పనిచేసే పని గంటలు, ఆయన తిరుగుతున్న ఈ పర్యటనలు, తిరుగుడు, ఇది కూడా కనీసం అర్థం కాదా? ఎందుకోసం, ఎవరి కోసం అని. నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు కొత్త కాదు, ఆయన చూడండి కాదు, ప్రధానమంత్రి పదవి వదిలేసుకున్న నాయకుడు. రాష్ట్రం కోసం కార్యబద్ధుడై ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు ఎందుకు కుల పంచాయతీలు చేయాలి? ఒక ఎమ్మెల్యేని, హోమ్ మినిస్టర్ని, అక్కడ నాయకుల్ని కూర్చోబెట్టి అవసరమా? కానీ ఎందుకు చేస్తున్నారంటే, ఒకవేళ పొరపాటున ఇదేమన్నా ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలో ప్రజలకు కానీ, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడిదారులకు కానీ, ఇవాళ గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ని చూస్తూ ఉంటే ఈ చెత్త పంచాయతీలా? ఏదో కారణంతో ఎవడో చంపేశాడు. మర్డర్లు జరగట్లేదా రాష్ట్రంలో రోజు? అఫ్కోర్స్ కంపేరిటివ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ, క్రైమ్ రేట్ కానీ తగ్గింది. కానీ అడపదడప జరుగుతాయి కదా, దానికి కులం యాంగిల్ తీసుకొచ్చి, లేకపోతే అసెంబ్లీలో ఎవరినో ఏదో అంటే దానికి కులం యాంగిల్ తీసుకొచ్చి, ఎవరో పాస్టర్ చనిపోతే దానికి మతం యాంగిల్ తీసుకొచ్చి, అంటే ఒకసారి నిజంగానే ఒక అసహ్యం కలుగుతుంది. ఇలాంటి వాటి గురించి మాట్లాడాలా, ఇలాంటివి చెయ్యాలా అని చెప్పి. బట్ ఇట్స్ నెసెసరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న కూడా అమరవీరులకు సంబంధించి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, మీరు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఎంత డ్యామేజ్ అన్నా చేస్తుంది. ఒక్క పొరపాటు చర్య ప్రభుత్వం వైపు నుంచి జరిగినా అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అందుకనే అలర్ట్గా ఉండడం, అందుకనే అలర్ట్ చేయడం. ఎక్కడో అనిపిస్తుంది అధికార పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు కూడా కొంత అప్పుడప్పుడు వీటిని హ్యాండిల్ చేయడంలో కానీ, లేకపోతే ఈ ట్రాప్లో కానీ అప్పుడప్పుడు పడతారా? సో అంటే వీళ్ళ కుట్రలు ఎలా మొదలవుతాయంటే, ఒక క్యారెక్టర్ అసాసినేషను, లేకపోతే సోషల్ మీడియా పెట్టుకుని ఫేక్ ప్రచారాలు, లేకపోతే వాళ్ళ సొంత మీడియాలో పెట్టుకుని పిచ్చి పిచ్చి ప్రచారాలు. ఇదంతా 2 రోజుల నుంచి చూస్తున్నాను నేను. దీన్ని ఎంత పెద్ద అంటే ఏదో అయిపోయింది,
కమ్మా కాపులు రోడ్ల మీదకి వచ్చి కత్తులు తీసుకుని నరికేసుకుంటారన్నంత స్థాయిలో దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఎంత దారుణం అండి అసలు. అలా ఉందా అసలు? కోర్స్ ఎప్పుడూ లేని ఒక అన్యాచురల్ అలయన్స్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఫామ్ అయింది కదా, అధికారంలోకి వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా, చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కదా, రాష్ట్రం కోసమే కదా. సో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నాయకులకి ఏమి ఇష్టం లేదంటే పచ్చగా ఉండకూడదు, రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒక అన్రెస్ట్ ఉండాలి, ఏదో ఒక అలజడి జరగాలి. వెల్కమ్ బ్యాక్. కొన్ని అంశాలకి ఎంత దూరంగా పారిపోదామన్నా, చర్చించకుండా ఉందామన్నా అలా ఉండే పరిస్థితులు రానివ్వరు. ఎందుకంటే అలా ఉన్నప్పుడే వాళ్ళ అస్తిత్వం నిలబడుతుంది, అలా ఉన్నప్పుడే వాళ్ళ రాజకీయ మనుగడ కొనసాగుతుంది అనే భ్రమల్లో ఉన్నారు. అది కాదు, అది నిజం కాదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది తెలుసా? ప్రజల మీద ఉంది. వాళ్ళని ఆ దిశగా తీసుకెళ్లాల్సిన, ఆ దిశగా డ్రైవ్ చేయాల్సిన బాధ్యత మీడియాగా మా మీద ఉంటుంది, రాజకీయం చేసే పార్టీల మీద, ప్రభుత్వం నడిపించే పార్టీల మీద ఉంటుంది. ఆ పార్టీలతోనే మాట్లాడదాం. కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. గాది వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు. నమస్కారం శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు గారు. నమస్కారం. శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు వెంకటేశ్వర గారితో మాట్లాడతా. కాసేపట్లో బాలకోటయ్య గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. వెంకటేశ్వర గారు, నిన్న మీ ప్రెస్ మీట్ కొంత చూశాను, మిగతా అంతా నేను చదివాను. తర్వాత చాలా ఎమోషనల్గా, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు మీరు. అందులో రెండు అంశాలు ఏంటంటే, ఏమి జరిగినా కూడా కులాన్ని ఆపాదించడం అనే ఒక కార్యక్రమం, ఒక ప్రయత్నం ఇందాక నేను చెప్పినట్టు. రెండోది, ఎక్కడో జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ కూడా రాజకీయం జరుగుతోంది అనేది మీ మాటలో నాకు అర్థమైన విషయం. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా పొరపాటున అది ఈ కమ్మ వర్సెస్ కాపు ఇన్సిడెంట్ అయితే కనుక ఏంటి అసలు ఏం జరుగుతోంది? 20 రోజుల క్రితం జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్, హత్యని, దాన్ని నేనే చిన్న అంశంగా తీసి పడేయట్లేదు. ఆ కుటుంబానికి ఒక బాధ, ఒక ఆవేదన ఉంటుంది. బట్ యాజ్ మెనీ క్రైమ్స్ రాష్ట్రంలో జరుగుతున్నట్టు, బయట జరుగుతున్నట్టు, అది కూడా ఒక ఇన్సిడెంట్. దాన్ని ఎందుకు ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా రిషి గారు, మీకు అలానే అన్న కనపర్తి గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఏంటంటే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనేది మనం ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు కానీ, కుల సంఘ నాయకులు కానీ తెలుసుకోవాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోబడి ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా ఉండాలి. పార్టీలు, రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడానికి కానీ వాళ్ళ కోసం అయితే కాదు అనే భావంతో మేము ఉంటాం ఎప్పుడు కూడా. ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా రాష్ట్రంలో. మీరు ఇందా చెప్పినట్లుగా ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, ఎందుకు వెళ్ళాలి అన్నారు. అంటే అది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత, అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత, అలా అధికారం కూడా కదండి. నేను ఏమంటానంటే అది ఒక బాధ్యత, ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పినట్టే మనకి. అది దాన్ని కొంతమంది ఏదో అధికారం అని ఫీల్ అవుతారు, కానీ అధికారం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా నువ్వు బాబు మాకు చేసి పెట్టరా అని చెప్పేసి ఒక బాధ్యత ఇచ్చినట్టు లెక్క. ఆ బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు అదే బాధ్యత అందరికి ఉండాలి కదా. ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ప్రజలు ఉన్నటువంటి దాంట్లో ఎక్కడో అంటే ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, సంఘటనలు జరగకుండా ఉండవు అసలు. జరిగినప్పుడు ఆ సంఘటన ఏంటి, ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది అనేది ఆలోచించి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మన రాజ్యాంగంలో కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాం. అట్లా ఒక పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం మనం. రక్షణ పట్ట నిలయం అని తెలుగులో రాస్తుంటారు దాని మీద, పోలీస్ స్టేషన్ మీద. సో వీళ్ళు పౌరులను రక్షించడానికి ఒకటి ఉంది. ఒకటి జరిగినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం జరిగిందని ఒక యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళకంటే ముందే ఈ రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పరామర్శ వేరు, మనం దానికి సానుభూతి తెలపడం వేరు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేద్దాం అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నన్ను ఎవడో కొట్టాడు, లేదంటే నాకేదో కింద పడ్డాను, దెబ్బ తగిలింది, సీన్ వచ్చి పలకి చెల్తాడు. లేదంటే మీకు కూడా కొంచెం పరిచయం అంటే ఫోన్ ద్వారా ఏదో పలకరిస్తారు. అంతేగాని ఫోన్ చేసి మీరు వెంకటేశ్వర గారు మీకు ఇదిగో వాడు అక్కడ ఏదో రాయి పెట్టాడు, పలానా కొలపాడు, దానివల్ల మీరు పడ్డారు, ఈ టైప్ వస్తుందా? అది కాదు కదా కోరుకోవాల్సింది మనం. అట్లా ఉండకూడదని కదా మనం కోరుకుంటుంది.
ఉన్నప్పుడు ఇవాళ జరిగింది, ఖచ్చితంగా దాన్ని మీరు చెప్పినట్టుగా ఖండించాల్సిందే. దాన్ని నిన్న కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి స్పెషల్ కోర్టే పెట్టమన్నారు. అసలు ఇన్సిడెంట్ కి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం చేయగలిగినంతగా చేశారు. దాదాపు 6 ఎకరాల పొలం ఇచ్చారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి. 15 లక్షల దాకా వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. అట్లాగే దెబ్బలు తిన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. 4 ఎకరాలు ఒక అతనికి, 3 లక్షలు ఒక అతనికి, ఇట్లా ఇచ్చి ప్రభుత్వం చేయవలసిన ఇది ప్రభుత్వం చేసింది. దేనికి? ఇది ఒక వ్యక్తి చేసినటువంటి పనికిమాలిన చేష్టలకి ప్రభుత్వం నిందలు పడటమే కాకుండా ప్రభుత్వ సొమ్ముని ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఆలోచించాలి మనం ఈ యాంగిల్లో కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ లేదు. సరే, వ్యక్తిగత ఉంటే చంపేస్తారంటే చంపకూడదు. చంపాలని ఎవరు కూడా దాన్ని కోరుకోము. ఎవరు కూడా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సపోర్ట్ ఎవరు ఉండరు. ఈ రాష్ట్రంలో అన్నం తినేటటువంటి ఎవరు కూడా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతనికి సపోర్ట్ గా ఏ ఒక్కరు ఉండరు. జనరల్ గా అయితే తల్లిదండ్రులు కూడా ఉండరు. మరి ఈ ఇన్సిడెంట్ లో ఏదో తండ్రి సపోర్ట్ చేశాడు అంటున్నారు. సరే, తీసి పక్కన పెడదాం. అలాంటి సంఘటనలో మనం ఏం ఆలోచించాలి? చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కానీ, దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి కానీ సానుభూతి వ్యక్తం పరచాలి. ఖచ్చితంగా మనం చేయగలిగితే ఏదైనా సహాయం చేయాలి. ఇప్పుడు నిన్న చూడండి, ఒక 10 రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నారు. ఈ గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంతసేపు ఏదో దీన్ని వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు తప్పితే కాదు. ఇప్పుడు అదే వెంకటేశ్వర గారు అన్న పాయింటే, అసలు ఈ కుల సంఘాలు పిక్చర్లోకి ఎందుకు వచ్చాయి? అదే చెప్తున్నా. అసలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవరు మైక్ తీసుకుని వస్తారా, ఎవరు కెమెరా తీసుకుని వస్తారని చూసారు తప్పితే ఆ చనిపోయిన కుటుంబం యొక్క నిరుపేద కుటుంబమే. ఆ నిరుపేద కుటుంబానికి ఏమన్నా మన వంతుగా సహాయం చేద్దామని ఒక్కళ్ళు ఆలోచించారా? ఆ పని నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆ పని చేసి వచ్చాడు. ఆయన పలకరించాడు, వాళ్ళకి సానుభూతి తెలిపాడు, పార్టీ తరఫున సానుభూతి చెప్పాడు. ఆయనకి ఉన్నటువంటి మేర ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వచ్చాడు. ఇవాళ వాళ్ళకి అది అవసరం, అది హాస్పిటల్లో. కానీ దాన్ని పక్కన పెట్టేసేసి ఎవరికి వాళ్ళే పిలిపించుకోవటం, లేకపోతే వచ్చినా కానీ ఏదో ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఎట్లా మాట్లాడతారు? అట్లా జరిగిన ఇన్సిడెంట్ కొంచెమైనా కానీ మనం ఎగ్జామ్ చేయొద్దు. అసలు ఆ ఇన్సిడెంట్ పూర్వపరాలు తెలుసుకోవద్దా? అంటే ఏదో ఒక కులం అయితే ఇంకో కులం అయితే అయిపోద్ది. అంత వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరైనా కులాలకు రిప్రజెంటేటివ్సా? కాసేపు అనుకుందాం. అసలు మనం ఈ రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళిద్దరైనా అక్కడ రిప్రజెంటేటివ్సా? ఆ పక్కన ఊరు తెలుసా పని ఎవరో వీళ్ళిద్దరు ఏ కులకు సంబంధించిన వాళ్ళు? అదే పక్కన ఊళ్ళకి కూడా తెలియదు. వీళ్ళిద్దరు చంపినాడు కానీ తర్వాత అసలు ఒక మనిషిని అంటే కుల ఆధారంగా, కులం ప్రాతిపదికని చూడడం వల్ల వచ్చే దరిద్రాలు ఇవన్నీ ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ఒక కులంలో పుడతామండి, తప్పదు. పుట్టిన తర్వాత కొన్ని కులాలు మనకి ఎప్పుడు అనాదిగా కులాలు ఏర్పడినాయి కాబట్టి పుట్టిన తర్వాత ఆ కులంలో పుడితే ఆ కులం అంటాం. కానీ అదే మెడలో వేసుకుని తిరగకూడదు కదా. ఎంతవరకు వాడుకోవాలి? ఇవాళ రాజకీయాలన్నీ కూడా కులమయం అయిపోయినాయి. ఇవాళ కులం లేకుండా లేదు, ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. కానీ అది ఎంతవరకు? అది సమాజంలో మంచికి ఉపయోగించుకుందామా, లేదంటే సమాజాన్ని చెడగొడటానికి ఉపయోగించుకుందామా? ఓకే, చెడగొడటానికి అది ఉపయోగించాల్సింది సమాజంలో మంచికి ఉపయోగించాలి. ఇవాళ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమిని కట్టారంటే, లేదంటే ఆయన కూడా కులంలో పుట్టారంటే దానికి ఆయన బాధ్యుడా? ఎట్లా అవుతారు? ఈ ఆయన డే 1 నుంచి చెప్తున్నాడు, నన్ను అంటగట్టద్దు, కులానికి అంటగట్టద్దు, నేను కులానికి ప్రతినిధిని కాదు. మాకు 7 సిద్ధాంతాలు ఉంటే, మా పార్టీకి 7 సిద్ధాంతాలు ఉంటే మాట్లాడదాం. 7 సిద్ధాంతాల ఫస్ట్ 2 కూడా ఇవే. శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు కూడా మాట్లాడారు. వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్. నమస్కారం బాలకోటయ్య గారు, వస్తాం మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, ఒకటి ఇందులో ఇప్పుడు అధికారంలో సరే మేజర్ పార్ట్నరా మైనర్ పార్ట్నర్ ఏదైనా చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. ఏ ఒక్కరోజు తెలుగుదేశం పార్టీకి నేను కమిటెడ్ పార్ట్నర్గా జాయిన్ అవుతున్నాను అని చెప్పిన నాటి నుంచి ఈ రోజు దాకా ఎన్ని జరిగినా, పార్టీల మధ్య విభేదాలు పెట్టాలని చూసినా, ఏం జరిగినా పవన్ కళ్యాణ్ ఒక్క అడుగు కాదు కదా, ఒక్క వేలు వెనక్కి కదపలేదు. తాజాగా ఇద్దరు స్టార్ యాక్టర్ల మధ్యలో జరిగిన వివాదాన్ని కూడా కుల రాజకీయం చేయాలని వైకాపా చూసినా కూడా అంతే హుందా ప్రదర్శించారు డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్. కానీ ఇవాళ ఒక మర్డరు, ఏ కారణంతో జరిగినా ఒక మర్డరు, ఒక కమ్మ వర్సెస్ కాపు అవ్వడం వల్ల కులాలు ఇంత రాద్ధాంతం ఆ రాష్ట్రంలో
అంటే ఏం జరుగుతోంది? నాకేం ఒకసారి ఏమనిపిస్తుందంటే అసలు మీరు ఈ కుల రాజకీయాల్ని హ్యాండిల్ చేయడంలో తడబడుతున్నారా, లేకపోతే వాళ్ళు వేసే ట్రాప్లో మీరు పడుతున్నారా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. అండ్ మీరు ఎప్పుడో ఈ కులాల్ని ఛేదించి సమాజానికి ఆదర్శంగా నిలిచి, దో యూ బిలాంగ్స్ టు ఏ కమ్మ కమ్యూనిటీ, మీరు ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మహిళను వివాహం చేసుకుని యు సెట్ ఏ మోడల్. అందుకని మీరు అర్హులు దీని మీద మాట్లాడడానికి. అంటే ఐఎమ్ ద పర్సన్ లాస్ట్, అంటే అసలు కులం అనే యాంగిల్లో మాట్లాడడానికి కానీ చాలా చిన్నబుచ్చుకుంటాను నేను, ఎందుకంటే నా పర్సనల్గా నాకు అది నచ్చదు. కానీ జరుగుతున్న వ్యవహారాల మీద తప్పదు, బాధ కలిగినా కూడా చిరాకు కలిగినా కూడా మాట్లాడాలి, ఎందుకంటే దాని మీదే కదా రాజకీయం చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో. ఓవర్ టు యు శ్రీనివాస్ గారు. రిషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకి, మా అన్నగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, బాలకోటయ్య గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. మరి ఈరోజు మనం ఈ హత్య చూసాం. కందుకూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి, రాళ్లపాడులో జరిగినటువంటి హత్య చాలా దుర్మార్గమైనవి. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒక ఆయనకి ఒక అబ్బాయికి 26 ఏళ్ళు, ఒక 24 ఏళ్ళు అనుకుంటారు, 1 year 2 years డిఫరెన్స్. ఇద్దరు ప్రాణ స్నేహితులు మొట్టమొదటి నుంచి కూడా, ఈ లక్ష్మీనాయుడు గాని హరిశ్చంద్ర ప్రసాద్ కానివ్వండి. మరి ఈ ఎక్కడ ఈ ప్రాణ స్నేహితులు వాళ్ళ కులాలు గుర్తులేవు. అసలు వాళ్ళ కులాలు ఉంటే కనుక గుర్తుంటే స్నేహం కూడా చేసేవాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి బాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న ఆర్థిక లావాదేవీల వల్ల హత్య జరిగింది. ఖచ్చితంగా చాలా దుర్మార్గమైన హత్య. ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి చేసిన హత్య చాలా దుర్మార్గం. అందరం ఖండించాం. మేమందరం కూడా హరిశ్చంద్ర ప్రసాద్ని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయటం, వాళ్ళ నాన్న అరెస్ట్ చేయటం, అతని వెహికల్స్ తో పాటు అతనికి జేసీబీలు ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చిన గొడవే. వ్యాపారంలో ఏదో ఇసుక వాటిలో వచ్చింది. ఎనీహౌ ఏది వచ్చినా కూడా ముమ్మాటికి ముద్దాయి హరిశ్చంద్ర నాయుడు చేసి చాలా నేరం, చాలా ఘోరం. అతన్ని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం శిక్షిస్తా ఉంది. ఈ గొడవలు, ఈ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు వేలు పెట్టడం ముందే అదే రోజు సాయంత్రం అందరినీ అరెస్ట్ చేశారు, అన్ని సీజ్ చేశారు. అది గమనించాలి. ముఖ్యంగా కుల సంఘాలైనా రాజకీయ పార్టీలైనా దీంట్లో బాగా చలి కాచుకోవాలి. ఈ హత్యతో కమ్మా కాపుల మధ్య బాగా విభేదాలు సృష్టించి ఏదో మద్దళ్ళు జరగాలన్న స్థాయిలో పాపం వైసీపీ ప్రాకులాడి భంగపడిపోయింది. చేయని ప్రయత్నం అంటూ లేదు అసలు. ఇంకా స్టిల్ ఈ రోజు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు అయితే నేను అసలు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గుపడాలి. అతను అంటాడు వంగవీటి రంగా గారిని చంపింది కూడా ఇదే కులం అంటాడు. మరి వంగవీటి రంగా గారిని నిందితుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇవాళ దేవినేని అవినాష్ మీ నాయకుడు సంఖలో ఉన్నాడు కదా. మీ నాయకుడు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చినా కూడా బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా స్వాగతం పలికి తీసుకొస్తున్నాడు కదా. మరి దాని అసలు మీరు మాట్లాడొచ్చా? అసలు ఎన్ని దుర్మార్గాలంటే ఇటీవల ఒకరిని వదిలారు. మీరు ఈ మధ్య చూస్తున్నారో లేదో బాగా యాక్టివ్ అయ్యారు వైకాపా వాళ్ళు సోషల్ మీడియాలో. వాడు కారుకూతల వెంకటరెడ్డి అని గుంటూరు జిల్లా ఉన్నాడు ఒకడు. అతను మాట్లాడిన మాటలు, అతను రెచ్చగొడుతున్న జనసేన నాయకులను కానివ్వండి, పబ్లిక్ ను కానివ్వండి, యాక్చువల్ అయితే కేసు పెట్టి లోపలేయాలి. అతను కూడా దానికోసమే చూస్తా ఉన్నాడు. జగన్ నన్ను గుర్తించట్లేదు, లోపలేస్తే ఆయన గుర్తిస్తాడేమో అని విచ్చలవిడిగా మాట్లాడుతా ఉన్నాడు. ఇటువంటి ఈ కమ్మా కాపు గొడవ ఏంటండి? అంటే వాళ్ళిద్దరు కమ్మా కాపు అని వ్యాపారం చేసుకుంటున్నారా, లేకపోతే ఎందుకు హత్య చేసి వాళ్ళు ఏదో జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి హత్య. మేము అందరం ఖండించాం. చాలా బాధాకరమైన, అసలు సిగ్గే ఉందా వైసీపీ వాళ్ళకి? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో అనేక హత్యలు జరిగినప్పుడు మీరు స్పందించారా? నేను ఒక్కటే అడుగుతున్నా. పురంశెట్టి అంకులని గుంటూరు జిల్లా పల్నాడు దాచేపల్లి మండలంలో మంచి నాయకుడు. అతను కాపు కులస్తుడైనా కూడా కాపు కులం కంటే మా పార్టీకి ముఖ్యమైన నాయకుడు అక్కడ ఆయన మాకు. మరి ఆయన్ని చంపింది వైసీపీ వాళ్ళు. ఆ రోజు ఏమైనా ఈ కుల సంఘాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు సామాజిక వర్గం మీద మాట్లాడే కుల సంఘాలు ఆ రోజు ఏమైనాయి? మరి ఆ రోజు పల్నాడు పోయి పోరాడపోయినాయా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడొచ్చు కదా. ఆ రోజు వచ్చింది ఆగమేఘాల మీద స్పందించింది జనసేన, తెలుగుదేశం, వచ్చింది లోకేష్ గారు. అప్పుడు మంచి కరోనా మూమెంట్ మేము అందరం వెళ్ళాం. వెళ్ళి అతన్ని పరామర్శించి పురంశెట్టి అంకుల్ గారి కుటుంబాన్ని, చాలా మంచి వ్యక్తి అతను, పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు,
15 సంవత్సరాలు సర్పంచ్గా చేస్తా ఉన్నాడు. అతనుంటే వైకాపా ఎదగదు అని చెప్పి మరి అక్కడ ఆ వైకాపా నాయకులు హత్య చేయిస్తే ఆ రోజు వెళ్లి ధైర్యం చెప్పి అన్ని విధాలా ఆదుకుంది జనసేన, తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా లోకేష్ గారు, ఎరపతనేని శ్రీనివాస్ గారు. మరి మీకు మాట్లాడే హక్కుందా? మరి కుల సంఘ నాయకులు అడుగుతా ఉన్నా, మీరెందుకు ఆ రోజు పోలేదు? మొన్న ఎవరో ఒక అతను మాట్లాడు, చాలా దుర్మార్గం. నేను కమ్మ కులం గురించి వాళ్ళు మాట్లాడటల్లా. అతను అంటాడు, చంద్రబాబు నాయుడుకి 2 అవకాశాలు ఇచ్చాం, ఆ కులస్తుల అధికారంలోకి వస్తే ఆడాళ్ళు కూడా మగాళ్ళలాగా, చాలా అబ్జెక్టబుల్ మాటలు మాట్లాడాడు. కానీ ఒక పార్టీ నాయకుడిగా నేనైతే మాట్లాడకూడదు, అతనైతే అది ఆ విషయంగా మాట్లాడకూడదు. అతను రెచ్చగొట్టడానికే ఈ విధంగా వీళ్ళు మాట్లాడారు. కులాలు ఎందుకు వచ్చినాయండి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హత్య చేయించాడా? అందుకే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ట్రాప్ లో పడేయాలని చూస్తున్నారో దాంట్లో పడిపోతున్నారు ఈ కుల సంఘాల నాయకులు. మేము ఎక్కడైతే ఎప్పుడైతే మా పార్టీ వాళ్ళు కూడా సంయమనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి, హద్దు మీరి సంయమనం పాటిస్తా ఉన్నారు. వాస్తవంగా అయితే ఈ హత్య జరిగిన తర్వాత ఎక్కడా కూడా మాకేమి లేదు. మా అన్న రోజు కలుస్తాడు, అదే 24 గంటలు. వెంకటేశ్వరరావు గారు నేను ప్రాణ స్నేహితులం, మరి ఆయన కాపు నే కమ్మ, మేము ఇద్దరం కలిసి పోరాడతాం. మరి ఆయన ఎప్పుడూ లేదు మాకు. ఈ సంఘాలు వచ్చి మేమేదో ఉద్ధరిస్తాము, చెయ్యండి. సంఘాలన్నిటికీ ఉన్నాయి, ఇవాళ అందరూ స్పందిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం? అసలు పవన్ కళ్యాణ్ గారు స్పందించేది ఏంది? పవన్ కళ్యాణ్ గారికి ఎలా స్పందిస్తాడు ఆయన? అంటే కాదు, ఇప్పుడు వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు ఎవరో ఒక జిల్లాలో భీమవరం, అక్కడ డిఎస్పీ ఆగడాల మీద ఆయన దృష్టికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన ఎస్పీని చూడండి ఇదేంటో అని అడిగారు. దాన్ని కూడా పెద్ద విషయం చేసి, అంటే చెప్పకూడదా పవన్ కళ్యాణ్, చెప్పకూడదా యాజ్ ఎ డిప్యూటీ సీఎం? నిన్న హోంమంత్రి అదే అడిగారు, మీకు ప్రాబ్లం ఏంటి, మేము బాగానే ఉన్నామని. అసలు అదే ప్రాబ్లం, బాగానే ఉండడమే, బాగా ఉండడమే ప్రాబ్లం. అట్లాగా సార్, ఒక మాట చెబుతా, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అన్నట్టు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు కొట్టుకోరేంది? పదే పదే మా అన్నగారు అయినటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ గారు సంబోధిస్తున్నారు ఏంటి? ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారేమో ఈ కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుందంటే మా బ్రతుకేం కావాలి, మేము శుభ్రంగా లాస్ట్ 5 సంవత్సరాలు దాచుకున్నాము, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి అనేది బాధపడతా ఉన్నారు. నేను ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తున్నా సార్, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మొదటి నుంచి కూడా శాపగ్రస్తులు వాళ్ళు. 83లో ఆయన 82లో పార్టీ పెట్టినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను కార్యదర్శిగా. అప్పుడే నాకు తెలియదు, చూసా మీ ఓటు అమ్మక కమ్మక, అమ్మ అంటే ఇందిరమ్మ, కమ్మక. అసలు ఎన్టీ రామారావు గారిని దైవాంశ సంభూతులుగా కొలిచి సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు ఆయన చెన్నైలో ఉంటే తిరుపతి వెళ్లే ప్రతి వాళ్ళు కూడా 10-12 బస్సులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం ఆయన కులాలు ఉన్నాయి. అప్పుడు అసలు ఆయన ఫ్యాన్స్ అంతా రాయలసీమ రెడ్డీసు ముఖ్యంగా. మరి అంత స్వీప్ చేశారు కదా, ఆయన కులం వంట కట్టే పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. మాట కోసం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ కదా. అదే సార్, ఇవాళ రాతి యుగం నుంచి మనం రాకెట్ యుగంలోకి పోతా ఉంటే నిన్న వాడు ఎవడో మాట్లాడతాడు, కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారంట. ఏంటి దుర్మార్గం? అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కులంలో పుట్టడం తప్ప? చంద్రబాబు నాయుడు గారు ఆ కులంలో పుట్టి తప్పు చేశాడా? అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం తప్పు. వీళ్ళకి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అయిపోయింది. ఆయన రాజకీయం ఆయన మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలా మాట్లాడాడు. ఇంకా ఆయన చావు బతుకుల గురించి మాట్లాడాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారిని మాట్లాడాడు. అసలు ఇంకా దారుణం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో కరోనా వ్యాక్సిన్ సృష్టించినటువంటి భారత్ బయోటెక్ వాళ్ళని కోవాక్సిన్ సృష్టిస్తే వాళ్ళు కూడా కమ్మవాళ్ళు, రామోజీరావు బంధువులు, చంద్రబాబుకి ఇది మాకు గవర్నమెంట్కి ఇవ్వట్లేదని మాట్లాడాడు. ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి మాటకి నిద్ర లెగిస్తే జగన్మోహన్ 2 సార్లే సార్, అన్నం తినటానికి అబద్ధాలు ఆడటానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి నోరు తెరుస్తాడు. అసలు బ్రతుకంతా అదే, దాన్నే ఫాలో అవుతున్నారు. కాకపోతే నిన్నటి విషయంలో ఇంత చల్లదేగా, ఇందాక మా అన్నగారు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఏమన్నా లీడర్ సార్? వాళ్ళు ఏమన్నా ఆ మండలానికో లేకపోతే ఆ గ్రామానికో ఏమన్నా సేవ చేసి ఇంతే ఇది పొలిటికల్ అయింది అనుకోవచ్చు. ఎవరికి పార్టీలు లేవు. ఉంటే సభ్యత్వం ఉందేమో నాకు తెలిసి, బహుశా సభ్యత్వం ఉంటే దాన్ని కూడా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ కార్ల మీద ఇవాళ మనం టీడీపీ అట్ట కాదు సార్, అది లేదు.
యువత ఇవాళ మనం ఎవరు కంట్రోల్ చేస్తారు? బండి మీదేమో ఒంగవీటి రంగా స్టిక్కర్ ఉంది. అంతే సరిపోయింది. ఇప్పుడు అది ఆర్టీఓ ఆఫీస్, అది ఎప్పుడో అసలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పాడు, తెలుగుదేశం పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు ఎవరో కూడా కుల సభలో, కుల సంఘాల్లో, సమావేశాల్లో పాల్గొంటే ఊరుకోను అని చెప్పాడు. మా పార్టీ సిద్ధాంతం మొట్టమొదటి నుంచి అది. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే చాలా మంది అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఫ్రెండ్స్ కానీ కమ్మవాళ్ళ సంఘాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశారు, వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఖాళీ అయింది, అది పలానా దామోదర్ నాయుడు, సుబ్బయ్య నాయుడు ఎవరో ఉన్నారు, వాళ్ళకి రికమెండ్ చేయండి అంటే ఓకే నేను చూస్తాను, నేను చూసి చేస్తానంటే అందరూ కూడా వసతి కావాలని 2-3 పేర్లు ప్యానల్ పోయింది. ఈ ప్యానల్లో లేనటువంటి వ్యక్తిని ఆయన ఎంక్వైరీ చేసుకుని ఆచార్య కొలకలూరి ఇనాక్, దళిత మేధావి, దళిత వర్గానికి చెందినటువంటి రచయిత, అవును, ఆయన్ని వీసీగా ప్రకటించాడు. ఆయన వీళ్ళందరినీ కాదని ఆయన కులం అంట కట్టాలని చూస్తే ఎట్ట సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితేనే పక్కకి ఇటు చూస్తాడు ఎవరన్నా ఉన్నారేమో అని. అటువంటి వ్యక్తి మీద ఎన్ని దుర్మార్గాలండి. అమరావతి రాజధాని మొత్తం కమ్మాలదన్నారు. ఎనీవే అది అర్థమైతే చాలు. అది పార్టీ నాయకులకి ప్రజలకి అర్థమవుతుంటే చాలు. కుల సంఘాలకి రాజకీయాలకు ఒకటే విజ్ఞప్తి, చిన్న మాట సార్ ముగిస్తాను, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం మధ్య కుట్రలు పెట్టడానికి మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రొచ్చులోకి లాగాలనుకో మాకండి. అది మీ కుయుక్తులు పన్నవు, జరగవు. వాళ్ళు పని అదే చేస్తారండి. రాబోయే 15 సంవత్సరాలు 15 నెలలుగా పొద్దున్న లేస్తే వాళ్ళు అదే కార్యక్రమం చేస్తున్నారు, అదే చేస్తారు కూడా. కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వాళ్ళకి చెప్పాల్సిందేమో మా బాలకోట గారు ఎప్పుడో 70లు 80ల దగ్గర నుంచి ఇదిగో 2025లోకి వచ్చాం. అప్పట్లో కమ్మోళ్ళు కాపులు చంపేశారా, కాపులు కమ్మ, ఈ రాజకీయాలు, లేకపోతే దళితుల మీద దాడులు జరిగాయి, హత్యాకాండాలు జరిగాయి, ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒకవేళ మనం భ్రమంలో ఉన్నామేమో అని, లేదు మనం చాలా ముందుకెళ్ళిపోయాం, చాలా నాగరికమైన మైండ్ సెట్స్ మనకు డెవలప్ అయిపోయాయి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం రాజకీయాలు చేసేస్తున్నాము, మనుషులు బతుకుతున్నాము అని అనుకుంటే నో అని బ్రేక్ వేసి, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు, మీరు ఇంకా ఇక్కడే ఆగిపోయారు, మాట్లాడితే ఇంకా వెనక్కి వెళ్తున్నారు అని చెప్పడమేనా ఇలాంటి ఇన్సిడెంట్స్, దీని మీద జరిగే రాజకీయాలను? నమస్తే. నమస్తే సార్. జనసేన వెంకటేశ్వర గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరావు గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. రిషి గారు, చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి, రాష్ట్రానికి అవసరమైన అంశం కాబట్టి మీ టైంలో 2 నిమిషాలు నేనే తీసుకుంటాను. తప్పకుండా. మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా కూడా ఈ సందేశం పోవాలి. రాళ్లపాడు సంఘటనని అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, మనిషి పుట్టినవాడు, కుడి చేత్తో అన్నం తినేవాడు ఖండిస్తాడు, గర్హిస్తాడు. దానికి సంబంధించిన దోషులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. 2, ఈ రాళ్లపాడు సంఘటనని తీసుకొని ఈ రాళ్లని ప్రభుత్వానికి మొద్దుదాం, ప్రభుత్వం మీద విసురుదాం అనుకునే మారీచకులు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా స్పష్టంగా తన ఆర్కే పలుకులో ఇటీవల రాశాడు, మారీచకులున్నారు జాగ్రత్త. మీకు రామాయణంలో లంకిని కొడుకు మారీచకుడు, వాడు బంగారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించి రాముడు బాణం వేసిన తర్వాత కూడా ఓ రావణాన్ని అరవల, హాయ్ సీతా సీతా అని అరిశాడు. ఈ రాళ్లపాడు సంఘటనని పురస్కరించుకొని మారీచుకులు బయలుదేరారు. ఈ మారీచుకులు కాపుల మధ్య, కమ్మల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా సామాజిక వర్గాల హృదయాన్ని కూడా తొలిచివేస్తున్నారు. మొన్న అంబేద్కర్ బొమ్మకు నిప్పి పెట్టారు వైసీపీ సర్పంచే. ఈరోజు రాళ్లపాడు సంఘటన, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి చక్రం కింద చనిపోయిన చీలి దళితుడి సంఘటన. సార్ నేను మాట చెప్తాను, పెద్దలు 2 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా కులాల మధ్య మంట పెట్టాలంటే అగ్గిపెట్టక్కర్లా, అగ్గిపుల్లక్కర్లా. మండు అని అంటే మండుతుంది. 1988లో వంగవీటి రంగా గారు చనిపోయారు. ఆయన ఇంటి ఎదురుగున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని నేను.
ఆయన రాఘవయ్య పార్క్ దగ్గర చేసిన దీక్ష గోడ మీదే కూర్చునే వాళ్ళం మేము. రంగా గారు ఎవరో, ఏ పార్టీ ప్రతినిధో, విజయవాడలో ఉన్న ఫ్యాక్షన్ గొడవలేంటో, ఎవరి మధ్య ఉన్నాయో, ఎంతమంది చనిపోయారో అక్కడ గోడను అడిగితే చెప్తుంది. ఇప్పుడు బయలుదేరి రంగా పేరు చెప్పి, కాపు పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసి, లేదా కూటమి ప్రభుత్వం యొక్క మైత్రి బంధాన్ని చెడగొట్టడం కోసం తోకలు కుక్కనొప్పుతున్నాయి సార్. ప్రభుత్వం ఒక చెనక్కర్లా, తోకలు కత్తిరించగలగాలి. ఇది ఆరదు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, అలజడులు ఉంటే పెట్టుబడులు రావు అని. నేను ఈ ప్రభుత్వంలో ఉండి చెప్తున్నా, అలజడులుంటే పెట్టుబడులే కాదు, అభివృద్ధి కానరాదు, కంటికి కనిపించదు. వైసీపీ వాళ్ళ లక్ష్యం అది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఎవరి మీద వేశారండి? కోడికత్తి డ్రామాలో ఎవరిని నిందితుడిగా చూపించారండి? గులకరాయి సంఘటనకి ఎవరు బాధ్యులని చెప్పారండి? మీకు మాట చెప్తా రిషి గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నేనే చంపా అని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కాపు కులస్తుడు. కానీ మేము కులాన్ని మాట్లాడాల, కులాన్ని ఏనాడు మాట్లాడాల. అతను ఒక ఎమ్మెల్సీ, ప్రభుత్వంలో ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎమ్మెల్సీ నుంచి తీసేయమన్నాం. ఈ లెక్కన చనిపోయిన 3 బిడ్డలకి ఆ కుటుంబాన్ని ఓదార్పుగా మానవీయ దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు, 2 ఎకరాల పొలము, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ, నిందితుల యొక్క ఆస్తులు జప్తు, అతని వెంటనే అరెస్టు, హాస్పిటల్లో ఉన్న బాధితులు కూడా నష్టపరిహారం. చరిత్రలో ఏనాడన్నా ఇలాంటి ప్రభుత్వం బాధ్యత పడ్డ సంఘటనలు చూశారండి? హింస 2 రకాలు రిషి గారు. ఒకటి రాజ్య హింస, 2 సమాజంలో జరిగే వరుస సంఘటనలు. ఇది సమాజంలో జరిగిన వరుస సంఘటన. 2 మిత్రుల మధ్య, 2 స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీ, వ్యక్తిగత కక్షలతో జరిగిన ఆ కుటుంబం వీధిన పడకూడదని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక కమిటీని పంపించారండి ముఖ్యమంత్రి గారు. ఒక కమిటీని పంపించారు. డాక్టర్ సుధాకర్ చనిపోతే నాటి జగన్మోహన్ రెడ్డి ఏ కమిటీని పంపించాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోతే ఏ మంత్రిని పంపించాడు? డాక్టర్ అచ్చన్న చనిపోతే ఏ ఎమ్మెల్యేని పంపించారు? అబ్దుల్ సలాం చనిపోతే ఏ ఎమ్మెల్యే వెళ్ళాడు? ఏనాడన్నా ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ ఆ పార్టీ తరఫున నేను చెప్తున్నాను సార్, నేను సామాజిక సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా చెప్తున్నా, ఈ సమాజంలో కులాల మధ్య అసమానతలను తగ్గించకపోతే ఈ వేడితో వైసీపీ చనికాగుతుంది. నేను ఒక మాట మీకు చెప్తాను సార్, ఇటీవల నేను లోకేష్ గారితో అన్న మాట కూడా ఇదే. ఆయన గారిని అడిగా, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా, సార్ ఈ రాష్ట్రంలో కులాల మధ్య అసమానతలో సమతుల్యత లేకపోతే మన అభివృద్ధి కల్పించదండి. దానికోసం బొడ్డుకు మసి రాసుకొని కొంతమంది కూర్చున్నారు సార్. దీని మీద బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రంలో అటు వెంకటేశ్వరరావు గారు కానీ, లేదంటే శ్రీనివాసరావు గారు కానీ, నాలాంటి వాడు కానీ సమస్త కులాల ప్రభుత్వంగా సామాజిక న్యాయ ఎజెండాతో ఏదైనా ఒక కార్యాచరణ పెట్టాలంటే, చెయ్యాలంటే అని మాట్లాడతాం. ఒక మాట రిషి గారు, ఎందుకంటే ఎంత బాధాకరం అంటే జరిగిన సంఘటన వ్యక్తిగతం, కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నా శ్రీనివాస్ గారు చెప్పారు, ఏంటి సార్ ఆ మాటలో, ఏంటి సార్ ఆ కుల దూషణలో? డాక్టర్ సుధాకర్ చనిపోతే ఏ రెడ్డినన్నా మేము బదనాం చేశామండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడాం, ఇంకొక మాట మాట్లాడలా. సమాజంలో జరిగే సంఘటనలు అనేది ఈ రోజు జరిగినా రేపు జరిగినా, కానీ ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వానికంటూ ఒక బాధ్యత ఉంది కాబట్టి, ఏ సంఘటన అయినా సరే ప్రభుత్వం స్వీకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి బాధ్యత పడ్డారు, కమిటీని పంపారు. ఏమండి, ఆస్తులు జప్తు చేసిన దాఖలా చరిత్ర ఏమన్నా రిషి గారు? మీరు చెప్పండి. ఎనీ సంఘటన ఈ లెక్క నేను అడుగుతున్నా. అనంతబాబు గారి ఆస్తుల్ని, ఎమ్మెల్సీ అనంతబాబు ఆస్తుల్ని జప్తు చేయకూడదా? అడగకూడదండి. వెంకటేశ్వరరావు గారు, నేను అడగకూడదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు ఆస్తులు జప్తు చేయండి. ఎక్కడ ఆయన ఊరేగింపులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు భుజాల మీద మోసి తీసుకెళ్తే ఆ దృశ్యాలు కూడా చూశాను కదా. అందుకు నేను ఒకటే రిషి గారు,
ఈ సమాజంలో సామాజిక కులాలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేకమైన ఒక పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాల కొంపట మీదే మంటలా చేస్తాడు. మీరు ఇప్పటికీ చూడండి, నిన్న వచ్చాడు ఆయన లండన్ నుంచి, హ్యాపీగా పండగ చేసుకున్నాడు. ఏ దీపావళి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, ఏ వెలుగులు విరజిమ్మని, ఆయన కాకరపోతులు కాల్చిండు, ఏ వెలుగులు విరజిమ్మని అని మాట్లాడుతున్నాడు. అంటే ఇదే పనండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. నాటి మాజీ ముఖ్యమంత్రి పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నారు, ఫోన్ నెంబర్లు తప్పిస్తున్నారు. ఇప్పటికీ ఆయన మీద విచారణ జరుగుతున్నాయి. ఎక్కడా బాధ్యత పడుతున్న దాఖలాలు లేవు. జోగి రమేష్ గాని లేదంటే అటువంటి రోజా గారు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేటి ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది. ప్రతి సంఘటన కూడా బాధ్యత పడుతుంది, స్వీకరిస్తుంది, తల దించుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ప్రభుత్వాన్ని కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించిన పవన్ కళ్యాణ్ గారిని ముద్దానేసి, అయినా ఋషి గారు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి మీద సంధించాల్సిన కత్తులన్నీ సంధించారండి. ఆనాటి కాపు నాయకుల్లో కొంతమందిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఆయన మీద శర పరంపరగా బాణాలు ఎక్కుపెట్టారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బై బై వైసీపీ అని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు అటు అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రం కానీ, 5.5 కోట్ల మంది ప్రజలు కానీ, నాకు కులం లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి ఒక ఎజెండా అని చెప్పేసి జతగట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో వాడను వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ములు విరిశాడండి. ఆయన చెప్పాడు ఆనాటి సభలోనే, పాతాళానికి తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. ఇప్పుడు ఆయనని బాబు గారి యొక్క మైత్రి బంధం నుంచి విడగడితే ఆ పండగ చేసుకుందామని కళ్ళగంటున్నారు. నేను ఒక మాట చెప్తాను రిషి గారు మీ ద్వారా, ప్రభుత్వం జంకాల్సిన పని లేదు. దిస్ ఇస్ ది గవర్నమెంట్. కత్తిరించాలండి. ఎవరైతే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడో, పని కట్టుకొని కులాల మధ్య, అంటే చనిపోయిన అమరవీరుల పేర్లు చెప్పి, చనిపోయిన పుణ్యాత్ముల పేర్లు చెప్పి కులాల మధ్య ఈ విధమైన రగడ చేస్తున్నారో, లోపలెయ్యకపోతే వాళ్ళ వారసులు పడతారండి. గారు ఏ అంశం దొరికినా లేకపోతే ఎక్కడ అవకాశం దొరికినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనుషులు చేసే ఒక కుట్రకోణం, ముఖ్యంగా కులం ఆధారంగా చేసుకుంటే కనుక ఇందాక వారు చెప్పినట్టుగా ఈ కూటమిని కనుక విచ్ఛిన్నం చేయగలిగితే, ఫస్ట్ ఆపరేషన్ అదే, విచ్ఛిన్నం చేయగలిగితే రేపు కనీసం మేము రేసులో ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వాలి అనేదే వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈ కూటమి బలంగా ఉన్నంతసేపు, ఫెవికాల్ బంధం స్ట్రాంగ్గా ఉన్నంతసేపు వాళ్ళ ఆటలు సాగేటట్టు కనిపించట్లేదు అనేది అర్థమైపోయింది 15 నెలల్లో చూసిన దానికి. బాగా బయటపడింది ఎప్పుడంటే మొన్న చాలా పెద్ద స్టార్లు కదా బాలకృష్ణ, చిరంజీవి, అక్కడ కమ్మ కాపు తీసుకొచ్చేస్తే ఏదో అయిపోతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళు ఎంత మీరు చూసే ఉంటారు, ఫేక్ ఏ వీడియోలు కూడా ఏది స్టేజ్ల మీద కొట్టేసుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఏదో, అంటే ఆ స్థాయికి వాళ్ళ మైండ్ సెట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు బాధ్యత బాలకోటే గారు చెప్పినట్టు మీ మీద ఉంది. మీ మీద అంటే మీ పార్టీ మీద, అలాగే తెలుగుదేశం పార్టీ మీద. వాళ్ళ కుట్రలు ఆగుతాయని అనుకోవద్దు. ఈరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఇంకా 3 ఏళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి కూటమి పార్టీలు కాబట్టి మేము ఆ బాధ్యత వహించి తీరుతామండి. వహించారు కాబట్టి నిన్న ఆ రివ్యూ చేసి ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం చేయటం కానీ, ఆ జరిగిన ఇన్సిడెంట్ ని త్వరితగతిన విచారణ చేసి శిక్ష పడే విధంగా చేయమని కానీ తీసుకున్నాం. సో కూటమి ప్రభుత్వం మా యొక్క బాధ్యతను సక్రమంగానే ఎప్పుడు కూడా చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది, ఒక సీనియర్ పొలిటీషియన్, అనుభవం ఉన్న వ్యక్తి ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో గట్టెక్కుతుంది అనేదే కదా మా కాన్సెప్ట్. అవును, మొదటి నుంచి కూడా దాని గురించే కదా మేము మాట్లాడుతుంది. సో ఇవాళ ఈ కుహనావాదులు ఎవరైనా సరే, నేను అనేది ఏంటంటే అసలు వాస్తవంగా రిషి గారు చెప్పాలంటే, మనం ఏ కులంలో పుట్టినప్పటికీ కులాభిమానం ఉంటది ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి. నాకు ఉంటది, మీకు ఉంటది, ఎవరు పుట్టిందో ఉంటది. అభిమానం అనేది ఎక్కడ ఉండాలి, లోపల అంతవరకే ఉండాలి. అది అంతవరకే. నేను గతంలో కూడా ఈ కుల కార్పొరేషన్లు పెట్టినప్పుడు నేను అపోజ్ చేసే వాస్తవంగా, నా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కూడా నాకు నచ్చలాది. కులాల తరపున కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టడం నేను ఆక్షేపించిన సందర్భాలు ఉన్నాయి.
కానీ అది ఈ రాజకీయంగా సరే ప్రభుత్వంలో ఇక తప్పలేదు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేశారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి భావన మనుషుల్లో ఏంటంటే ఉంటది. ప్రభుత్వ పరంగా మనకు రాజ్యాంగ పరంగా ఏ రకంగా అయితే కులాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని రిజర్వేషన్ కల్పించారో ఎస్ దాన్ని అవనవండి. అది కూడా కొంత టైం వరకుగా ఒక అభివృద్ధి చెందాలి. ఒక స్కీమ్ పెట్టామంటే ఆ స్కీమ్ ద్వారా అభివృద్ధి చెందిన తర్వాత ఆగిపోవాలి అది. కానీ ఈ దేశం దౌర్భాగ్యం కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం కానీ అంటే అసలు ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా ఫ్రీ కావాలి అనేది ఒక ఎప్పుడైతే మొదలైనయో దీని పర్యవసానమే ఈ కుల సంఘాలు పెరగడానికి కూడా కారణం. నేను ఇవాళ ఏంటంటే చదువుకున్న వాళ్ళు అట్లాగుంటున్నారు. కానీ నాకు ఒకటి చెప్పండి వెంకటేశ్వర గారు, మీరు అన్నదానికి నేను కూడా ఏకీపిస్తున్నా. ఈ కుల సంఘాలతో ఆ పైన నాయకులకి తప్ప నిజంగా కులంలో ప్రతి చివరి వాడికి నిజంగా న్యాయం జరుగుతుందా? జరిగితే ఇంకా ఈ సమాజం ఎంత అసమానతల మధ్య ఊగిసలాడుతుందా? కారణం వాళ్ళే. నేను చెప్తున్నాను కదా, ఇవాళ మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఈ కులాల మధ్య ఇవాళ అసమానతలకు కారణం ఈ సోకాల్డ్ కుల సంఘ నాయకులే. ఏం చేశారు చెప్పండి అక్కడైనా? వీళ్ళు ప్రతిదానికి వచ్చేసి గొడవ చేయడం తప్పితే వీళ్ళ వల్ల ఏంటి కులం ఉద్ధరించింది? ఎవరికైనా ఎప్పుడైనా ఒకరిని ఆదుకున్న సందర్భం ఒక కుల నాయకుడిని చెప్పమనండి. చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఆ కులంలో పుట్టి ఈ కులంలో పుట్టాను కంటే మా కులపాటు చేయాలనే వాళ్ళు ఆ బ్యాచ్ వేరుగా ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు మీదకి చిందులేరు. ఈ రోడ్డు మీదకి చిందులేసేవాళ్ళు వాళ్ళ పలాప కోసం తప్పితే ఎక్కడ కూడా చేసిన సందర్భంలే. వీళ్ళ వల్ల ఏదో మంచి జరిగిన సందర్భం నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ కుల సంఘాల వల్ల మంచి జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. వీళ్ళ వల్ల లాసే. ఇంకా వీళ్ళ వల్ల కులానికి లాసు, రాష్ట్రానికి లాసు, రాజకీయాల్లో లాసు, ప్రతిదీ లాసు అంటే ఎవ్రీథింగ్ లాస్ నేను చెప్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా సరే ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కులము వరకు కులము మనం పుట్టంగా అంతవరకే. అదేలేండి, మీరు చదువుకున్న వాళ్ళంటే ఈ చదువుకున్న వాళ్ళ జాడ్యం ఇంకా విచిత్రంగా మారింది. వీళ్ళు విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా కులాల పేరుతోటి రాజకీయాలను గోడలు కట్టుకుని బతుకుతున్నారు. మరి అదొక దౌర్భాగ్యకర పరిస్థితి. ఇది కొంత ప్రభుత్వ పరంగా కొన్ని కట్ చేసినప్పుడే ఈ మనుషులు కలుస్తారు తప్పితే ఈ ప్రభుత్వం కూడా నేను అనుకుంటూ ప్రోత్సహిస్తుంది. రైట్, కుల కార్పొరేషన్ ప్రోత్సహిస్తుందన్న ఒక భావన అలాగే ఉంది. మనం మనిషిగా పుట్టాము, మనము మనిషిమే. కొన్ని సందర్భాలు అంటారే నిన్ను కోసం ఇంకోటి వస్తాను, నన్ను కోసం ఇంకోటి వస్తాను సామెతలు చెప్తుంటారు. ఎస్, మనుషులుగానే బతుకుతాము. ఆ మనిషి తత్వం ఉండాలి తప్పితే ఈ విడదీసుకుంటా పోయినంత కాలం ఇంకా ఎక్కువ విడదీసుకుంటా పోవడం తప్పితే అంతకు మించి ఏముండదు. రాజకీయ నాయకులు కూడా కోరేది ఏంటంటే మీ రాజకీయం కోసం కులాన్ని ఉపయోగించుకోవద్దు. అందరూ ఒకటేనైనా భావం తెలండి. మన రాజ్యాంగంలో కల్పించింది కదా మనుషులందరూ సమానమేనని. అది చెప్పి దాని వరకు ఇందాక బాలకోట గారు అన్నారు తోకలు కత్తిరించాలన్నారు. ఆ కత్తిరించడం కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది సార్. దేనికి కుదరదు? ఏముంది కుదరకపోవటానికి? ఇప్పుడు చలి కాచుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి సంఘాలనైనా రాజకీయ పార్టీలైనా ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టాలి. ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే చాలా బాగా మనం ఇందాక నేను చెప్పినట్టు రాకెట్ యుగంలో దూసుకుపోతా ఉన్నాం. ఇవాళ మన ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ఒక్క నిమిషం లైవ్ చూడగలుగుతున్నాం. ఇవాళ కులాలు మతాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలి మనము అని చెప్పి చాలా ఆలోచిస్తా ఉన్నాడు. ఆ వీడియోలు సృష్టిస్తా ఉన్నాడు. ముఖ్యంగా అవి కంట్రోల్ చేయగలిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ఈ రాష్ట్రాన్ని మనం రక్షించలేము. ఈ కుల సంఘాలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మా సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు నష్టమో లాభమో మీరు వాస్తవాలను ప్రతిబింబించండి. నాకు కూడా ఈ కుల సంఘాలు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను నాట్ ఓన్లీ ఒక కుల సంఘం గురించి మాట్లాడతా, అన్ని కుల సంఘాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గడగల్లాడిపోయారు. ఆ రోజు పోరాడింది రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వ్యక్తిగతంగా బాలకోటయ్య గారు లాంటి వాళ్ళైనా వాళ్ళు పోరాడారు తప్ప వ్యక్తులుగా సంఘాలుగా ఎప్పుడు పోరాడి ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం జరిగిన సంఘటనలో దాఖలాలు లేవు. ఇవాళ ఈ సంఘటన జరిగిందంటే, ఈ సంఘటనలో లక్ష్మీనాయుడికి న్యాయం జరిగిందంటే రాజకీయ పార్టీగా మా హోంమంత్రి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సూచనలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి విశాల దృక్పథంతో ఇవాళ బాధిత కుటుంబం లబ్ధి పొందింది. మరి ఇవాళ ఎవరు చేస్తే వచ్చింది? అది మీరేం చేశారు? మీరు చేసిన వాటికి భయపడి కాదు, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు కుల సంఘం వాళ్ళు.
పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు న్యాయం చేయమని అడగాలి కానీ మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని దూషించడం ఏంటి అసలు? అక్కడ జరిగింది తప్పు అయితే అసలు ఇప్పుడు ఇందా బాలకోటయ్య గారు చెప్పినట్టుగా నేను తోట త్రిమూర్తులు గారు ఉన్నారు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, దళితుల హెరాస్మెంట్. ఎవరైనా ఆ రోజు కులము ఈ కులం అని చెప్పి మాట్లాడారా? అరే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కులం, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కులం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ కుల సంఘాలను కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఏం ఆయన ఏమన్నా ఆ కులానికి నాయకుడు? ఆయన ఏమన్నా ఆ కుల సంఘం ఆదరిస్తేనే అన్ని సీట్లు వచ్చి మరి ఇవాళ అధపాతాళాలు తొక్కి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కలిసి చేశారంటే మా కూటమిలో మరి ఆయనకు బాధ్యత, ఎటువంటి బాధ్యత ఉంది ఆయనకి? ఒక కులం మీద బాధ్యత లేదు. ఆయన అనేక సార్లు చెప్పాడు. ఆయన భావాలేంటో కూడా అందరికీ తెలుసు. అరే ఆయన్ని కూడా మీరు వదిలిపెట్టకుండా 45 సంవత్సరాల చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు కూడా మీరు కులం ఈ సందర్భంగా వైకాపా నేతలకు కానీ కుల సంఘాలకు కానీ ఒకటే తెలియజేస్తున్నా, కోరుతున్నా, హెచ్చరిస్తా ఉన్నా, మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మీరు మసిప్పు విషయాలను అంటిస్తే మాత్రం అది జరగదు. ప్రేక్షకులకు గాని దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు తెలుసుకోండి. ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవడూ లేకుండా పోయాడు తోడు. తండ్రి లేకుండా పోయారు, తల్లి దగ్గర లేదు, చెల్లి దగ్గర లేదు. ఈ పాపాలు చేపట్టే నువ్వు ఈ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి లేకపోతే లెక్కరు డబ్బు కోసం మీ శాపాలు ఆయన ఏం పట్టించుకోడు. పట్టించుకోవాలి పర్వాలేదు సార్, కానీ జరుగుతున్నాయి కదా. ఆయన బియాండ్ దట్ ఆయన ఆలోచిస్తున్నాడు, బియాండ్ దట్ ఆలోచిస్తున్నాడు. ఆయన మార్పు వస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్ష హోదా దక్కిద్దో లేదో చెప్పలేరు. అసలు అది కూడా కాదు సార్, అతను రాజకీయాలకే అనర్హుడు, అతను రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు. అది ప్రజలు కదా డిసైడ్ చేయాలి. ఖచ్చితంగా చూపించారు కదా మొన్న, మళ్ళా చేస్తారు. ఋషి గారు కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ప్రభుత్వాలను కూడా పక్కన పెట్టి ఈ సమాజంలో విద్యార్థికులుగా చదువుకున్న వాళ్ళగా ప్రజలకు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కార్ల్ మార్క్స్ అంటాడు, రోగం సరే వైద్యం మాట ఏమిటి అంటాడు. ఈ కులాల కార్చిచ్చు ఆగిపోవటానికి రెండు ప్రధానమైన వైద్య మార్గాలు. ఒకటి, సమాజం అప్రమత్తంగా ఉండాలి. 2, ప్రభుత్వం కులచిచ్చులు పెట్టే వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి. సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే కుల సంఘాలు ఉండటంలో తప్పు లేదు. ఏ కుల సంఘమైనా కుల సంక్షేమాన్ని, దాని అభివృద్ధిని, దాన్ని ఆత్మగౌరవాన్ని కోరుకుంటుందే తప్ప ఇంకొక కులం మీద రెచ్చగొట్టమని, రాళ్ళెయ్యమని, మంటలు వేచమని కాదు. అసలు భారతీయ సమాజమే కులాల నిచ్చెన మెట్లు. ఎస్సీలలో 56 ఉపకులాలు ఋషి గారు, మా ఎస్సీలలో. ఎస్టీలలో 36 ఉపకులాలు, కాపుల్లో ఒక 20 ఉపకులాలు, బీసీఎల్లో 130 ఉపకులాలు, బీసీఎల్లో 130 ఉపకులాలు, రెడ్డిల్లో 7 ఉపకులాలు, కమ్మ సామాజిక వర్గంలో మరో 7 ఉపకులాలు. ప్రతి సామాజిక వర్గాల్లో ఉపకులాలు ఉన్నాయి. అంటే ఉల్లిగడ్డలో కనుక పొరలున్నట్టుండయి, కానీ ఐక్యంగా ఉంటుంది భారతీయ సమాజం. ఇక్కడ జాతులు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, నాగరికతలు ఉన్నాయి, భిన్న నాగరికతలు, భిన్న వేషధారంలో. వీటి రూపుమార్పు పోవచ్చు, వీటన్నిటి కూడా మనం తీసేయలేకపోవచ్చు. కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రాంతీయ అసమానతలు ఒకటి, కుల అసమానతలు ఒకటి, మత అసమానతలు ఒకటి. ప్రభుత్వాలు ఒక్కటే బాధ్యత కాదు, మీరు అన్నట్టు సమాజంలో కూడా అందరూ దాని గురించి ఆలోచించి బాధ్యత తీసుకోకపోతే ఇదిగో ఇలాగే కుంపట్లు కాచుకునే వాళ్ళు, దాన్ని రోజు తెగరేగించే వాళ్ళు ఉంటారు. ఎనీవే, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.